వీర హనుమాన్. తరువాయి భాగం. ప్రహస్తుడు హనుమంతుణ్ణి రావణుడు కోరినట్టు అడిగితే హనుమంతుడు ఇలా సమాధానం చెప్పాడు. రాక్షస రాజైన నిన్ను చూడగోరి అశోకవనం విరిచాను. అది నాకు సులభం కాలేదు. అప్పుడు బలవంతులైన రాక్షసులు నా మీద యుద్ధానికి వచ్చారు. నేను ఆత్మరక్షణ కోసం వారితో యుద్ధం చేయవలసి వచ్చింది. నన్ను ఏ అస్త్రం గాని పాశం గాని బంధించలేవని బ్రహ్మదేవుడు వరం ఉన్నది. నిన్ను చూడటం కోసమే బ్రహ్మస్త్రానికి కట్టుబడ్డాను. అంతకన్నా మరేమీ లేదు. నేను మహాపరాక్రమశాలి అయిన రాముడి దూతను. నీతో నాకు ఒక రాజ్యకార్యం ఉన్నది. నీ మేలు కోరి చెప్పే నా మాటలు శ్రద్ధగా ఆలకించు. సుగ్రీవుడు నీకు తన క్షేమం తెలిపి నీ క్షేమం అడగమన్నాడు. వాలి నీకు తెలుసు. ఆ వాలిని రాముడు ఒక్క బాణంతో చంపి సుగ్రీవుని వానరరాజును చేశాడు. సుగ్రీవుడు సీతను వెతికిస్తానని మాట ఇచ్చి ఆ ప్రకారం అన్ని దిక్కులకు వానరులను పంపాడు. వారిలో నేను ఒక్కన్ని. నేను వాయుదేవుడు కొడుకును. నా పేరు హనుమంతుడు. నేను 100 యోజనాల సముద్రాన్ని దాటి సీతను చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. నీ ఆధీనంలో ఉన్న సీతను చూశాను. ధర్మం తెలిసిన నీ వంటి వాడు బలాత్కారంగా పరస్త్రీని పట్టి ఉంచరాదు. రామలక్ష్మణుల కోపానికి గురి అయ్యి సుఖపడగలవాడు 3 లోకాల్లోనూ ఉండడు. ఈ మాట సుగ్రీవుడు నీతో చెప్పమన్నాడు. నేను సీతను చూశాను కనుక ఇక కర్తవ్యం రాముడి మీద ఉన్నది. అది ఏమిటో నాకైతే తెలియదు. తలుచుకుంటే నేను నీ లంకను ధ్వంసం చేయగలను. కానీ రాముడు అందుకు ఒప్పుకోడు. సీతను అపహరించిన వాళ్ళను తానే చంపుతానని వానర బల్లూక సైనాల ముందు అతను ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. సీత నీ పాలిట మృత్యుదేవత అన్నది గ్రహించు. నీ క్షేమం ఆలోచించుకో. నేను మనిషిని కాను, రాక్షసుణ్ణి కాను. అందుచేత పక్షపాతం లేకుండా ఉన్నమాట చెప్తున్నాను. నిన్ను రాముడి బారి నుంచి ఎవ్వరూ రక్షించలేరు. హనుమంతుడు ఇలా నిర్భయంగా చెప్పిన మాటలు విని రావణుడు కోపోద్రేకంతో ఈ హనుమంతుని చంపండి అని కేకపెట్టాడు. అప్పుడు బుద్ధిమంతుడైన విభీషణుడు రావణుడితో, రావణేశ్వర, హనుమంతుని చంపటం రాజధర్మానికి విరుద్ధం, లోకాచారానికి వ్యతిరేకం. కోపం విడిచిపెట్టి దూతకు తగి ఉండే శిక్ష ఏదైనా విధించు అన్నాడు. రావణుడు కోపం ఏమాత్రం తగ్గలేదు. అతను విభీషణుడితో, ఈ వానరుడు పాపి, పాపులను చంపటంలో పాపం ఏమీ లేదు అన్నాడు. దానికి విభీషణుడు, ఎలాంటి పరిస్థితుల్లోనూ దూతను చంపరాదని పెద్దలు చెబుతారు. అయినా దూతకు తగిన శిక్షలు అనేకం చెప్పబడి ఉన్నాయి. అంగవైకల్యం కలిగించవచ్చు, కొరడాతో కొట్టవచ్చు, తల గొరగవచ్చు, కాల్చి ముద్ర వేయవచ్చు. కానీ దూతను చంపటం అనేది ఏ శాస్త్రంలోనూ కనపడదు. నీ వంటి ధైర్యశాలి కోపానికి వశుడు కారాదు. అది అలా ఉంచి ఇతన్ని చంపటం వల్ల మనకు లాభం ఏమీ ఉండదు. నువ్వు చంపవలసినది ఇతన్ని ఇక్కడికి పంపిన వాళ్ళను. ఇతను చెప్పిన మాటలు ఇతనివి కావు. సముద్రాన్ని దాటగలవాడు ఇతను తప్ప మరొకడు ఉన్నాడని నాకు తోచదు. అందుచేత ఇతన్ని చంపితే రామలక్ష్మణులను ఇక్కడికి రప్పించి నీతో యుద్ధం చేయడానికి తోడ్పడేవాడు మరొకడు ఉండడు. వాళ్ళను పట్టుకున్నట్లయితే నీ కీర్తి హెచ్చుతుంది అన్నాడు. రావణుడు విభీషణుడు చెప్పిన దానికి తృప్తిపడి అతను చెప్పినట్లు చేయి నిశ్చయించాడు. అతను ఇలా అన్నాడు, నువ్వు చెప్పినది నిజం. దూతను చంపటం తప్పే. అందుచేత ఇతనికి మరో శిక్ష ఇద్దాం. కోతులకు ప్రియమైనది తోక. ఇతని తోక కాల్చి వదిలేయండి. హనుమంతుడి తోకకు నిప్పంటించి అతని నగరమంతటా తిప్పి కుడలి స్థలాల్లో ప్రదర్శించమని ఉత్తరువు అయింది. రాక్షసులు గుడ్డపేలికలు తెచ్చి హనుమంతుడి తోకకు చుట్టారు. తరువాత తోక మీద నూనె పోసి నిప్పట్టించారు. వాళ్ళు ఈ తతంగం చేస్తున్నంతసేపు హనుమంతుడి కోపం కారు చిచ్చులాగా పెరిగిపోతూ వచ్చింది. చివరికి అతను మండుతున్న తన తోకతో వాళ్ళని చావబాదాడు. ఈ లోపుగా హనుమంతుడి తోకను తగలబెడుతున్నారన్న వార్త విని లంకలో ఉన్న పిల్లలు, స్త్రీలు, ముసలివాళ్ళు పరమానందంతో చూడ్డానికి వచ్చారు. అందరూ రాక్షసులు చేరి హనుమంతుణ్ణి మళ్ళీ పట్టుకొని కట్టేసి తీసుకుపోయారు. తన తోక కాలుతుందన్న భయం లేనందువల్ల హనుమంతుడు వాళ్ళ వెంట వెళ్ళాడు. అప్పుడు తను చిన్న రూపంలోనే ఉన్నాడు. రాక్షసులు శంఖాలు ఊదుతూ బేరీలు మోగిస్తూ హనుమంతుని లంకంతా తిప్పారు. ఇలా తిరుగుతూ హనుమంతుడు లంకలో ఆయుధాలుండే ప్రదేశాలు, ఇతర రహస్య స్థావరాలు చక్కగా చూశాడు. వెళ్ళిన చోటనల్లా రాక్షసులు హనుమంతుణ్ణి వేగులవాడు అని చాటారు. రాక్షస స్త్రీల ద్వారా సీత హనుమంతుడి తోకకు నిప్పు పెట్టారన్న వార్త విని ఎంతో దుఃఖించి అగ్నిహోత్రుణ్ణి తలుచుకొని హనుమంతుడికి అపాయం కలగకుండా చూడమని ప్రార్థించింది. సీత పడే బాధ చూసి శరమ, అమ్మా, ఆ కోతిని గురించి నువ్వు దిగులు పడకు. అతను మహానుభావుడు. అతను తన వెంట ఉన్న రాక్షసులందరినీ చావగొట్టి ఒక ఇంటి మీద నుండి మరొక ఇంటి మీదకు దూకుతూ లంకనంతా తగలబెడుతున్నాడు. అదిగో చూడు అన్నది. శరమ చెప్పినది అక్షరాలా నిజం. హనుమంతుడు రాక్షసులను శిక్షించి నిశ్చయించుకొని తన దేహాన్ని అతి చిన్నది చేసి కట్ల నుండి బయటపడ్డాడు. అతను తిరిగి దేహాన్ని పెంచి నగర ద్వారం వద్ద ఉన్న ఇనుప పరిష తీసుకొని
తన వెంట ఉన్న రాక్షసులందరినీ చంపాడు. అప్పుడు అతనికి లంకను తగలబెట్టాలన్న ఆలోచన వచ్చింది. అతను కాలుతున్న తోకతో ఇల్లు మీదుగా తిరగనారంభించాడు. అతను ముందు ప్రహస్తుడి ఇల్లు కాల్చి మహాపర్షవుడి ఇంటికి వెళ్ళాడు. అందులో చిచ్చు పెట్టి వరుసగా సుకుడు, వజ్రదంష్టుడు, సారణుడు, ఇంద్రజిత్తు, జంబూమాలి, సుమాలి మొదలైన రాక్షస ప్రముఖుల ఇల్లన్నీ తగలబెట్టాడు. అతను ఒక్క విభీషణుడి ఇంటిని వదిలిపెట్టాడు. రాక్షసులు ఇల్లే కాక వాళ్ళు ఎంతో కాలంగా చేర్చి పెట్టుకున్న సంపదలన్నీ బూడిదైపోయాయి. చివరకు అతను రావణుడి ఇల్లు కూడా కాల్చాడు. అంతవరకు రావణుడికి భయపడుతూ వచ్చిన అగ్ని, వాయువు ఇప్పుడు విజృంభించినట్లు కనపడ్డారు. ఇళ్లల్లోని వెండి బంగారాలు కరిగిపోయి మహాభవనాలు మట్టిలో కూలిపోయాయి. ఈ దహనకాండను ఎలా ఆపాలో రాక్షసులకు తెలియలేదు. అగ్నిహోత్రుడే కోతి రూపంలో వచ్చి ఉంటాడని వాళ్ళకు అనుమానం కలిగింది. చాలా మంది రాక్షసులు మంటలకు ఆహుతయ్యారు. ఎంతో అందమైన లంకానగరం బీభత్స రూపం ధరించింది. రాక్షసుల ఆర్తనాదాలు మిన్నుముట్టాయి. హనుమంతుడు ఆగ్రహం తీరింది. అతను తృప్తిపడ్డాడు. అతను వచ్చిన పని జయప్రదమైంది. అశోకవనం ధ్వంసమైంది. అనేక మంది రాక్షసులు చచ్చారు. లంక బూడిదైంది. అతను వెళ్ళి తన తోకను సముద్రంలో ముంచి చల్లార్చాడు. అప్పుడు అతనికి తాను చాలా చెడ్డ పని చేశానని పశ్చాత్తాపం కలిగింది. లంకంతా తగలబడినాక సీత క్షేమంగా ఉంటుందా అని అతనికి భయం కలిగింది. ఆవేశం కొద్దీ లంకను తగలబెడుతూ తాను సీతను రక్షించాలన్న మాట మరిచాడు. నిజంగా సీతకు ఆపద జరిగి ఉంటే అతను అక్కడే చచ్చిపోవటానికి నిశ్చయించుకున్నాడు. అయితే అతనికి ఇంకో ఆలోచన వచ్చింది. తన తోకనే కాల్చని అగ్నిహోత్రుడు సీతాదేవిని ఎందుకు కాలుస్తాడు? అతను సింషుప వృక్షం వద్దకు పోయి దాని కింద ఉన్న సీతను చూసి నమస్కరించి, అమ్మా, నా అదృష్టం బాగుండి నువ్వు క్షేమంగా ఉన్నావు కదా అన్నాడు. సీత అతనితో, హనుమంతుడా, నీ బలం ఎలాంటిదని చెప్పాలి? నువ్వు ఒక్కడివే ఈ రాక్షసులందరినీ చంపి నన్ను రాముడి దగ్గరికి తీసుకుపోగలవు. కానీ రాముడే వచ్చి శత్రువులను చంపి నన్ను తీసుకుపోవటం ఉచితంగా ఉంటుంది. అందుచేత నువ్వే రాముణ్ణి అలా చేయమని ప్రేరేపించు అన్నది. నీకు సందేహం అవసరం లేదు. రాముడు తప్పక వచ్చి నీ దుఃఖం తీరుస్తాడు అని సీతకు చెప్పి ఆమె వద్ద సెలవు పుచ్చుకొని అరిష్టం అనే పర్వతం ఎక్కి తిరిగి సముద్రాన్ని దాటడానికి సిద్ధపడి తన దేహాన్ని పెంచాడు. అతను కాళ్ళతో పర్వతాన్ని తన్ని గాలిలోకి లేచేసరికి అరిష్ట పర్వతం అదిరింది. అతను మబ్బుల మధ్యగా ఎగురుతూ సముద్రాన్ని దాటి దూరాన మహేంద్ర పర్వతాన్ని చూస్తూనే గట్టిగా సింహనాదం చేశాడు. హనుమంతుడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అంగదుడు మొదలైన వానరులు ఆ సింహనాదం విన్నారు. వారికి ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. అప్పుడు జాంబవంతుడు మిగిలిన వానరులతో, హనుమంతుడు వెళ్ళిన పని జయప్రదమైంది, లేకపోతే అతను ఇంత గట్టిగా సింహనాదం చేయడు అన్నాడు. ఈ మాటలకు వానరులు పరమానందం చెంది హనుమంతుని చూడటానికి చెట్టు గట్లు ఎక్కారు. అతను దూరంగా కనపడగానే చెట్టు కొమ్మలు ఆడించారు. త్వరలోనే హనుమంతుడు మహేంద్ర పర్వతం మీద దిగాడు. వానరులందరూ అతని చుట్టూ మూగారు. వాళ్ళు అతనికి కందమూల ఫలాలు తెచ్చి ఇచ్చారు. హనుమంతుడు జాంబవంతుడికి, అంగదుడికి, ఇతర పెద్దలకు నమస్కారాలు చేశాడు. అతను నోరు తెరుస్తూనే, చూశాను సీతను అని 2 ముక్కల్లో ముఖ్య విషయం చెప్పాడు. ఆ మాటలకు వానరులు అమితంగా సంతోషించారు. కొందరు సింహనాదాలు చేశారు, కొందరు గట్టిగా అరిచారు, కొందరు గర్జించారు, కొందరు మామూలుగా కోతుల్లాగా కీచుకీచులాడారు, కొందరు తమ తోకలను బలంగా నేలకేసి కొట్టారు. హనుమంతుడు వానరులతో, సీతను చూశాను అనేసి ఇంకేమీ చెప్పకుండా ఉండిపోయాడు. అప్పుడు అంగదుడు హనుమంతుడితో, హనుమంతుడా, 100 యోజనాల సముద్రాన్ని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు దాటిన నీ బలపరాక్రమాలు మరొకరికి సాధ్యం కావు. నీకు గల రాజభక్తి కూడా అసాధారణమైనది. మా అందరి అదృష్టం కొద్దీ నువ్వు రాముడి భార్య అయిన సీతాదేవిని చూశావు. ఇంకా రాముడికి సీత విరహం ఉండదు అన్నాడు. మధ్య హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు మహేంద్ర పర్వతం మీద కూర్చుంటే మిగిలిన వానరులందరూ చుట్టూ ఉన్న శిలల మీద కూర్చున్నారు. లంకలో జరిగినదంతా హనుమంతుడి నోట వినాలని వారికి కుతూహలంగా ఉన్నది. జాంబవంతుడు హనుమంతుడితో, నాయనా, నువ్వు సీతాదేవిని ఎలా చూశావు? ఆవిడ ఎలా ఉన్నది? రావణుడు ఆమెను ఎలా చూస్తున్నాడు? అంతా విన్న తర్వాత మనం కర్తవ్యం ఆలోచించుదాం. ఉన్నదంతా నువ్వు దాచకుండా చెబితే రాముడితో మనం ఏ సంగతి చెప్పవచ్చునో, ఏది దాచాలో చూసుకోవచ్చు అన్నాడు. ఇదండి ఇవాల్టి కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.